కానీ ఒక తీర్పు భూమి మీదకి వస్తుందంటే ఆ తీర్పు వచ్చే ముందు ఒక హెచ్చరికను దేవుడిస్తాడు. మొదటిగానే నోవహు దినంలో దేవుడు ఒక హెచ్చరికను పంపించాడు నోవహు ద్వారా. కానీ వాళ్ళు ఏం చేశారు? ఆ హెచ్చరికను పట్టించుకోకుండా అశ్రద్ధ చేసినట్టుగా మనకు కనిపిస్తుంది. అశ్రద్ధ చేసిన ఎవరైతే అశ్రద్ధ చేశారో వారందరూ కూడా జలప్రలయంలో పట్టుకుని చనిపోయారు. ఒక్క 8 మంది నోవహు కుటుంబం మాత్రమే రక్షింపబడింది. ఇదే యేసుక్రీస్తు వారు నోవహు గారి గురించి చెప్తూ ఇంకొక కుటుంబాన్ని జ్ఞాపకం చేస్తూ ఉంటాడు. ఎవరు అంటే లోతు కుటుంబం. ఒకసారి మనం చూస్తే లూకా సువార్త 17వ అధ్యాయం, లూకా సువార్త 17వ అధ్యాయం 28 నుంచి చదువు. లోతు దినములలో జరిగినట్టును జరుగును. జనులు తినుచు త్రాగుచు కొనుచు అమ్ముచు నారు నాటుచు ఇండ్లు కట్టుచు నుండిరి. అయితే లోతు సొదొమ విడిచిపోయిన దినమున ఆకాశం నుండి అగ్ని గంధకములు కురిసి వారినందరినీ నాశనం చేసింది. ఆ ప్రకారమే మనిషి కుమారుడు ప్రత్యక్షమగు దినము జరుగును. నార్మల్ గా తెలుసుకుంటున్నాం కానీ ఎంత భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నామో బైబిల్లో ముందుగా మనకు దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. ఒకసారి తలుసుకుంటే నిజమైన విశ్వాసి అయితే సంతోషిస్తాడు. నిజమైన విశ్వాసి కాకపోతే ఏం చేస్తాడు తెలిసి ఈ విషయాలు చదివినప్పుడు భయముతో గదగద వణుకుపోతూ ఉంటాడు. ఎందుకు నిజమైన విశ్వాసి సంతోషిస్తాడు అంటే నేను దేవునితో నిత్యము సదాకాలం ఉంటాను, ఆయనతో జీవిస్తానని చెప్పి విశ్వాసం ఆయనకు ఉంటుంది కాబట్టి. నిజమైన విశ్వాసి కాని వారికి ఎందుకు భయం వేస్తుంది? తన జీవితం ఏంటో తనకు తెలుసు, ఎవరి జీవితం వారికి తెలుసు. అయితే ఇక్కడ చూస్తే నోవహు దినములో ఎలా అయితే జరిగిందో అలాగే లోతు దినములో కూడా జరుగుతుంది. ఎలా ఉన్నారు జనులు? మరీ భయంకరంగా ఉంటారు. ఒకసారి చదివితే మనం ఆదికాండము 19వ అధ్యాయము 1 నుంచి చదువు. ఆ సాయంకాలమందు ఆ ఇద్దరు దేవదూతలు సుధమ చేరినప్పటికీ లోతు సుధమ గవిని యొద్ద కూర్చుని లోతు వారిని చూచి వారిని ఎదుర్కొనుటకు లేచి నమస్కారం చేసి నా ప్రభువులారా దయచేసి నా దాసుని ఇంటికి వచ్చి మీరు పెందల కడ లేచి మీ త్రోవలు వెళ్ళవచ్చునెను. అందుకు వారు అలాగు కాదు, నడి వీధిలో రాత్రి వెళ్ళబుచ్చడమని చెప్పింది. అయినను అతని మిక్కిలి బలవంతం చేసినప్పుడు వారు అతని తట్టు తిరిగి అతని ఇంట ప్రవేశించిరి. అతడు వారికి విందు చేసి పొంగని రొట్టెలు కాల్చగా వారు భోజనం చేసిరి. వారు పండుకొనక ముందు ఆ పట్టణస్థులు అనగా సుధమ మనుష్యులు, బాలురును, వృద్ధులను, ప్రజలందరినూ నలుదిక్కుల నుండి కూడి వచ్చి ఆ ఇల్లు చుట్టూ వేసి లోతును పిలిచి, ఆ రాత్రి నీ యొద్దకు వచ్చిన మనుష్యులు ఎక్కడా? మేము వారిని కూడినట్లు మా యొద్దకు వారిని వెలుపలికి తీసుకుని రమ్మని అతనితో చెప్పగా. చాలు. ఇక్కడ ఏం జరుగుతుందంటే సందర్భము, లోతు ఇంటికి ఒక 2 దేవదూతలు వచ్చారంట. ఆ దేవదూతలు వచ్చినప్పుడు అక్కడ ఉన్న సమాజం అంటే ఆ సొదొమ గుమరంలో ఉన్న పట్టణస్థులు ఎలా ఉన్నారో తెలియజేస్తూ దేవుడు ఇక్కడ రాస్తున్నాడు. బాలురు, వృద్ధులు, ప్రజలందరూ అంట. బాలురు అంటే చిన్న పిల్లలు, వృద్ధులు అంటే కరపట్టుకుని నడిచే ముసలి వాళ్ళు. వీళ్ళందరూ అంట ఆ దేవదూతల దగ్గరికి వెళ్ళి వాళ్ళతో సైనించాలని చెప్పి అడుగుతున్నారండి. అంత దారుణమైన పరిస్థితి. దేవుడు కోరుకున్న సమాజం ఇదా? అలాంటి సమాజంలో జీవిస్తున్న వారిని దేవుడు నశింప చేయాలని చెప్పి నిశ్చయించుకున్నాడు. ఆ నిశ్చయించుకున్నప్పుడు కూడా ఆ విషయాన్ని తెలియజేసినా కానీ వారు కనచెవులు పెట్టి దేవుని మాటలు లెక్క చేయకుండా ఉన్నారు. ఉండడమే కాకుండా వారు ఎలా ఉన్నారో కూడా తెలియజేస్తున్నారు. తినుచు, త్రాగుచు, నాటుచు, ఇల్లు కట్టుకొనుచు ఉన్నారంట.
ఇవేమీ తప్పు కాదు. కానీ ఏదైతే విషయం ఉందో ఆ విషయాన్ని పక్కన పెట్టి ఈ విషయాల్లో నిమగ్నం అనేది అవడం అనేది తప్పు. మనిషి కుమారుడు వచ్చేటప్పుడు కూడా జనువులు అలాగే ఉంటారని చెప్పి యేసుక్రీస్తు వారు తెలియజేస్తూ ఉన్నారు. తొందరగా ముగించేస్తాను, జాగ్రత్తగా ఉండండి. ఒక 10 నిమిషాలు ముగించేస్తాను. అంత మాత్రమే కాకుండా మనకి కొత్త నిబంధనలో కూడా యేసుక్రీస్తు వారు వాక్యాన్ని ప్రకటించేటప్పుడు ఒక ఉపమానాన్ని తెలియజేస్తూ ఉంటాడు. ఒక 10 మంది కన్యకల గురించి తెలియజేస్తూ యేసుక్రీస్తు వారు, ఒక 10 మంది కన్యకలు ఉన్నారు. ఒక 10 మంది కన్యకల్లో ఒక 5గురేమో సిద్ధపాటు కలిగి ఉన్నారు, ఒక 5గురేమో సిద్ధపాటు కలిగి లేరు. పెళ్లి కుమారు వచ్చేసరికి ఆ 5గురు ఎవరైతే సిద్ధపాటు కలిగి ఉన్నారో వారు మాత్రమే లోపలికి ప్రవేశించారు. మిగతా 5గురు ఎవరైతే సిద్ధపాటు కలిగి లేరో వారు మాత్రం బయట విడిచిపెట్టబడ్డారు. అలాగే యేసుక్రీస్తు వారు కూడా వచ్చేటప్పుడు కూడా అలాంటి పరిస్థితులు ఉంటాయని చెప్పి యేసుక్రీస్తు వారు తెలియజేస్తూ ఉన్నారు. ఇప్పుడు ఈ 3 విషయాల్ని మనం ఒకసారి ఆలోచన చేస్తే, దేవుడు ఏదైనా తీర్పు తీర్చేటప్పుడు కానీ లేదా ఏదైనా నాశనం చేసేటప్పుడు ముందే ఏం చేస్తున్నాడు? ఒక హెచ్చరికను తెలియజేస్తూ ఉన్నాడు. ఈ హెచ్చరికను తెలియజేస్తూ ఉన్నప్పుడు ఈ హెచ్చరికను పట్టించుకోకుండా వారి ఇష్టానుసారంగా వారి జీవితాల్లో వారు నిమగ్నమై జీవిస్తూ ఉంటే ఏం జరుగుతుంది? చివరికి నాశనం అయిపోతున్నారు. అలాంటి పరిస్థితి మనిషి కుమారుడు వచ్చే దినాల్లో కూడా అలాగే ఉంటదన్న విషయాన్ని తెలియజేస్తూ ఉన్నాడు. ఇప్పుడు సాధారణంగా చూస్తే నేడున్న సమాజం కూడా అలాగే ఉంది. క్రైస్తవులు కాని వారు కానీ క్రైస్తవులు కానీ ఎవరైనా కానీ విషయాన్ని వింటున్నారు కానీ దాన్ని ఆచరణలో పెట్టట్లేదు. ఆ విషయాన్ని సీరియస్గా తీసుకోవడం లేదు. సీరియస్గా తీసుకోకుండా ఏం చేస్తున్నారు? తినుచు, త్రాగుచు, పెళ్లి చేసుకునుచు, పెళ్లి ఇచ్చుకునుచు, నారు నాటుచు, ఇండ్లు కట్టుకొనుచు ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు మనిషి కుమారుడు వచ్చినప్పుడు ఎలాంటి పరిస్థితి ఉంటుందంటే, ఆనాడు నోవహు జలప్రలయంలో ఎలా అయితే నశించిపోయారో, సొదొమ గుమొర్రాలో ఏ విధంగా అయితే నాశనం అయిపోయారో అలాంటి పరిస్థితే మరలా ఈ భూమి మీద సంభవించబోతుంది. అందుకని ఎవరైతే మొదటి శతాబ్దపు క్రైస్తవులు ఉన్నారో, సంఘం ప్రారంభమైంది. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయంలో సంఘం ప్రారంభమైంది. ఆ సంఘం ప్రారంభమైన తర్వాత ఎవరైతే క్రైస్తవులుగా చేర్చబడ్డారో వారే మొదటి శతాబ్దపు క్రైస్తవులు. వారు ఎలా ఉన్నారు అంటే, ఒక నిరీక్షణ కలిగి, యేసుక్రీస్తు వారు వెళ్ళిపోయిన ఆయన మళ్ళీ తిరిగి వస్తాడనే నిరీక్షణ కలిగి వారు జీవించారు. అందుకని పౌలు గారు అక్కడ ఉన్న సంఘానికి, అంటే తెస్సలోనికలో ఉన్న సంఘానికి ఒక హెచ్చరిక చేస్తారు. ఒకసారి మనం చూస్తే తెస్సలోనికలో రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 16-17 వచనాలు. ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దముతోనూ దేవుని బూరతోనూ పరలోకము నుండి ప్రభువు దిగివచ్చును. క్రీస్తునందుండి మృతులైన వారందరూ మొదట లేతురు. ఆ మీదట సజీవులమై నిలిచి ఉండు మనము వారితో కూడా ఏకముగా ప్రభువును ఎదుర్కొనుటకు ఆకాశ మండలమునకు మేఘము మీదను కొనుకోబడుతుము. కాగా మనము సదాకాలము ప్రభువుతో కూడా ఉందుము. మొదటి శతాబ్దపు క్రైస్తవులు ఎలాంటి నిరీక్షణ కలిగి ఉన్నారంటే, ప్రభువు మరలా రాబోతున్నాడు, ఎలా వస్తున్నాడు అని చెప్పి తెలియజేస్తూ, ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దముతోనూ దేవుని బోరతోనూ పరలోకము నుండి ప్రభువు దిగివచ్చును. ఎలా వస్తాడంట? ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దముతోనూ పరలోకం నుండి దేవుడు ప్రభువు దిగి వస్తాడంట. దిగి వచ్చినప్పుడు ఎవరు లేస్తారు అంట? ముందు క్రీస్తునందుండి మృతులైన వారు. క్రీస్తునందు ఉండడం అంటే ఆయన ఏదైతే మాదిరి చూపించి ఈ భూమి మీద జీవించాడో అదే మాదిరిని వారు పెట్టుకుని ఎవరైతే జీవిస్తారో వారు అంటే క్రైస్తవులు. క్రైస్తవులు అంటే క్రీస్తును ధరించుకున్నవారు క్రైస్తవులు. మారు మనసు పొంది బాప్తిస్మం తీసుకుని సంఘంలో చేర్చబడి తమ భక్తి జీవితాన్ని పరిశుద్ధముగాను యథార్థముగాను జీవిస్తున్న వారే క్రైస్తవులు. వారు ఆయన ఎందుండి మృతి పొందితే ఆయన వచ్చినప్పుడు మొదట లేస్తారు అంట. అంత మాత్రమే కాకుండా ఆయన తెలియజేస్తున్నాడు, సజీవులమై నిలిచి ఉండు మనము వారితో కూడా ఏకముగా ప్రభువును ఎదుర్కొనుటకు ఆకాశ మండలమునకు మేఘముల మీద కొనుకోబడదుము.
ఒకవేళ ఈ రోజు ప్రభు వస్తే, ఈ క్షణమే ప్రభు వస్తే, ఎవరైతే క్రీస్తునందు మృతులు అవుతారో వారు మొదట లేస్తారు అంట. మనం బ్రతికున్నాం కదా, చనిపోలేదు కదా. మనము నిజమైన క్రైస్తవులుగా జీవించి ఉంటే మేఘముల మీద కొనుక్కోబడి ప్రభువుతో కలిసి పరలోకానికి వెళ్తామంట. ఇలాంటి నిరీక్షణ ఎవరు కలిగి ఉన్నారంటే మొదటి శతాబ్దపు క్రైస్తవులు కలిగి ఉండి ఏం చేస్తున్నారు? సంఘాలను బలపరుస్తూ వారు పత్రికలను రాస్తూ సంఘాలను బలపరుస్తున్నట్టుగా మనకి కనిపిస్తూ ఉంది. ఇంకా చూస్తే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 51-52 వచనాలు. ఇదిగో మీకు ఒక మర్మము తెలుపుచున్నాను, మనమందరము నిద్రించము గాని నిమిషములో ఒక రెప్పపాటున కడమూర మోగగాని మనమందరము మార్పు పొందుదుము. బోర మ్రోగును, అప్పుడు మృతులు అక్షయులుగా లేపబడుదురు, మనమందరము మార్పు పొందుము. క్షయమైన ఈ శరీరము అక్షయతను ధరించుకొనవలసి ఉన్నది, మర్త్యమైన ఈ శరీరము అమర్త్యమును ధరించుకొనవలసి ఉన్నది. ఈ క్షయమైనది అక్షయతను ధరించుకున్నప్పుడు, ఈ మర్త్యమైనది అమర్త్యమును ధరించుకున్నప్పుడు విజయమందు మరణము మృంగివేయబడినని రాయబడిన వాక్యము నెరవేరును. అంటే ప్రభువు వచ్చేటప్పుడంట ఏవైతే ఈ శరీరాలు ఉన్నాయో ఈ శరీరాలు అక్షయ శరీరాలుగా, మహిమా శరీరాలుగా మార్చబడతాయి. మార్చబడి ప్రభువును ఎదుర్కొనే భాగ్యాన్ని మనం పొందుకుంటాం. ఎప్పుడు జరిగింది ఇదంతా? యేసుక్రీస్తు వారు 2వ రాకడలో మరలా వస్తానన్నాడు కదా, అప్పుడు జరిగింది. ఇప్పుడు యేసుక్రీస్తు వారు 2వ రాకడలో వస్తానని అని తెలియజేసినప్పుడు వచ్చే సమయానికి ఎలా ఉండాలి? సిద్ధపాటు కలిగి ఉండాలి. ఆనాడు నోవహు జలప్రలయం వచ్చేటప్పుడు అక్కడ ఉన్న ప్రజలు ఎలా లేరు? విన్నారు విషయాన్ని. ఆ విన్న విషయాన్ని పక్కన పెట్టేసి, అంటే దేవుడు చెప్పిన మాటను పక్కన పెట్టేసి వారి ఇష్టానుసారముగా తినుచు, త్రాగుచు, పెళ్లి చేసుకునుచు, పెళ్లికిచ్చుచు ఉన్నారు. అంటే ఏదైతే విషయం ఉందో ఆ విషయాన్ని పక్కన పెట్టేశారు. లోతు దినములో అలాగే ఉన్నారు. ఈ విషయాలన్నీ మనం చూస్తే విన్న విషయాన్ని మనం ఏం చేయాలి? ఆచరణలో పెట్టి దాన్ని ప్రకారం నడుచుకుంటూ జీవిస్తే ప్రభువు వచ్చేటప్పుడు ఎత్తబడే సంఘంలో మనం సభ్యులుగా చేర్చబడతాం. ఆనాడు ప్రభు గురించి తెలియజేస్తే, ఏనాడు? మొదటి శతాబ్దపు క్రైస్తవంలో ఆనాడు ప్రభు గురించి తెలియజేస్తే వారికి హింసలు ఎదురయ్యాయి, శ్రమలు కూడా వచ్చాయి, ప్రాణాలు కూడా పోయాయి. అయినా కానీ వాళ్ళు ఏం చేయలేదు? వారికి ఉన్న విశ్వాసాన్ని విడిచిపెట్టలేదు, వారికి ఉన్న నిరీక్షణను వదులుకోలేదు. ఒకసారి మనం చూస్తే హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 34వ వచనం. ఎలాగనగా మీరు ఖైదులో ఉన్న వారిని కరుణించి మీకు మరీ శ్రేష్టమైనదియు స్థిరమైనదియునైన స్వాస్థ్యం ఉన్నదని ఎరిగి మీ ఆస్తి కోల్పోవుటకు సంతోషముగా ఒప్పుకుంటురి. కాబట్టి మీ ధైర్యమును విడిచిపెట్టకుడి, దాని ప్రతిఫలముగా గొప్ప బహుమానము కలుగును అని చెప్పి ఇక్కడ తెలియజేస్తూ ఉన్నాడు. ఇంకా చూస్తే ఆనాటి క్రైస్తవులు తమ ప్రాణాలను లెక్క చేయలేదు, తమ చరస్థిర ఆస్తులను అమ్మివేశారు, తన కుటుంబ సభ్యులను కూడా క్రీస్తు కోసం వదిలిపెట్టారు. అలా జీవించిన క్రైస్తవులు ఒక మాదిరిగా మనకు కనిపిస్తూ ఉన్నారు. ఏదైతే ప్రభువు సెలవు ఇచ్చాడో, నేను మరలా వస్తాను అని చెప్పి సెలవు ఇచ్చాడో, ఆ మాటకు వారు ఏం చేశారు? విశ్వసించి ఆ మాటను వారి హృదయంలో ఉంచుకుని సిద్ధపాటు కలిగి క్రీస్తు రాకడకు ఎదురు చూస్తూ జీవించారు. అలాంటి జీవితాన్ని నేనున్న క్రైస్తవులు జీవించాలనే ఉద్దేశంతోనే ఈ సభలు లేదా ఈ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. అంత మాత్రమే కాకుండా ఎవరైతే ఇంకా సంఘంలోనికి చేర్చబడలేదో, ఎవరైతే ఇంకా బాప్తిసం పొందలేదో, ఎవరైతే ఇంకా మారు మనసు పొందలేదో వారిని సంఘంలోనికి నడిపించడానికి, మారు మనసు పొందే విధంగా ప్రేరేపించడం కోసం ఈ సభలు నిర్వహిస్తున్నారు.
ఎందుకు అందరి విశ్వాసుల్లాగా, అంటే అన్ని మతాల్లో ఉన్న విశ్వాసుల్లాగా క్రైస్తవులు ఎందుకు ఉండలేకపోతున్నారు? నేను నమ్మాను యేసుక్రీస్తు వారిని, నేను నమ్మి నా భక్తి జీవితాన్ని నేను సాగించుకోవచ్చు కదా, ప్రకటించవలసిన అవసరం ఏముంది, చెప్పవలసిన అవసరం ఏముంది, ఈ కూడికలు పెట్టవలసిన అవసరం ఏముంది అంటే రాబో ఉగ్రతను తప్పించవలసిన అవసరత ప్రతి క్రైస్తవుడి మీద దేవుడు మోపాడు. కాబట్టి ఎవరైతే ప్రభు బలలో పాల్గొంటున్నారో ప్రకటించవలసిన బాధ్యత వారందరికీ దేవుడు ఇచ్చాడు. ఒక సేవకుడికి, ఒక సువార్థికుడికి మాత్రమే కాకుండా ఎవరైతే బాప్తిసం పొంది ఎవరైతే సంఘంలో చేర్చబడ్డారో వారందరికీ దేవుడు ఒక బాధ్యతను అప్పగించాడు. ఈ బాధ్యతను నిర్వర్తించవలసిన బాధ్యత అందరికీ ఉంది. ఇప్పుడు నేటి ప్రపంచం ఎలా ఉందంటే, నేటి క్రైస్తవం ఎలా ఉందంటే, జ్ఞానంతో ఎదుగుతుంది తప్ప ఆత్మీయతలో తగ్గిపోతుంది. జ్ఞానాన్ని పెంచుకుంటున్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఏఐ, దీన్ని ఉపయోగించుకుని ఇదే నిజమైన జీవితాన్ని జీవించేవారు చాలా మంది ఉన్నారు. అంటే మాకే అంతా తెలుసు, మేమే అన్ని తెలుసుకోగలము అనే ఉద్దేశంతో జీవిస్తూ ఉన్నారు. ట్రాన్స్పోర్టేషన్ చూసుకుంటే ఎంత ట్రాన్స్పోర్టేషన్ వచ్చేసింది? ట్రైను, అంటే రైలు, తర్వాత రోడ్డు మార్గాలు, ఏరోప్లేన్స్, సముద్ర మార్గాలు, వీటన్నిటి ద్వారా సులభంగా మనిషి ఎక్కడికైనా చేరగలుగుతున్నాడు. ప్రపంచంలో ఏ పనినైనా కానీ మనిషి చేయగలుగుతున్నాడు. కానీ ఒక మరణం నుంచి తప్పించుకోలేకపోతున్నాడు. అలాగే ఏదైతే దేవుడు యుగ యుగాలు ఉండడానికి ఏర్పాటు చేశాడో ఆ పరలోకానికి చేరుకోలేకపోతున్నాడు. దానికి ఏది మార్గం అంటే, ఏది మార్గం? ప్రభు అయిన యేసుక్రీస్తు మాత్రమే మార్గం. దానికి నిలయమే సంఘం. ఆ సంఘంలో ఎవరైతే ఉంటారో వారు మాత్రమే దేవుడు ఏర్పాటు చేసిన ఆ లోకానికి వెళ్ళగలరు. దేవుడు ఏర్పాటు చేసిన ఆ లోకానికి వెళ్ళాలి అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు మాత్రమే మార్గం. అందుకే అంటారు కదా, ఏమనంటాడు? నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము, నా ద్వారా తప్ప ఎవడను తండ్రి యొద్దకు చేరలేడు అని చెప్పి యేసుక్రీస్తు వారు తెలియజేస్తూ ఉంటాడు. అంటే యేసుక్రీస్తు వారు మరలా వచ్చే సమయానికి ఆయన అంటాడు కదా, నేను విశ్వాసాన్ని కనుగొనగలనా? అంటే నేనున్న ప్రపంచంలో ఎలాంటి పరిస్థితి వచ్చేసిందంటే, జ్ఞానాన్ని పెంపొందించుకున్నారు కానీ విశ్వాసాన్ని విడిచిపెట్టేస్తున్నారు. జ్ఞానాన్ని పెంపొందించుకున్నారు కానీ ఆత్మీయతను కోల్పోతున్నారు. తన సహోదరులతో కలిసి ఐక్యంగా ఉండలేకపోతున్నారు. తన సహోదరులతో కలిసి సామరస్యంగా మాట్లాడలేని పరిస్థితులు నేడున్న కాలానికి వచ్చాయి. కానీ ఆనాటి కాలంలో అలా లేవు. ఈర్ష్యలు లేవు, ద్వేషాలు లేవు, కలహాలు లేవు, కోపాలు లేవు, ఏమీ లేకుండా ఎలా జీవించారు అంటే, ప్రభు ఏదైతే మార్గాన్ని చూపించాడో ఆ మార్గాన్ని ఎంచుకుని ఆ మార్గం ప్రకారం జీవించుకుంటూ వెళ్ళారు. అలా జీవించే వాళ్ళు ఏం చేశారు? నిరీక్షణ కలిగి తమ విశ్వాస యాత్రను ముగించి చేరిపోయారు, పరదేశం చేరిపోయారు. మనము కూడా ఆ రీతిగా ఉండాలని చెప్పి మనల్ని బలపరచడం కోసమే ఈ కూడికలు. ఎందుకు? ఆయన డబ్బులు ఎక్కువ పరిచయం చేస్తున్నాడా? సుమారుగా ఈ పరిచయం ఈ రీతిగా జరగాలి అంటే సుమారుగా నెలకి ప్రతి నెలకి 10,000 నుంచి 15,000 ఖర్చు అవుతుంది. ఎక్కడో ద్వారకా అంటే ఏలూరు ప్రాంతం నుంచి తన సొంత ఖర్చులతో ఈ ప్రదేశానికి వచ్చి మిమ్మల్ని అందరినీ రక్షించుకోవాలన్న తృష్ణ కలిగి, ఎవరైతే ఇంకా నశించిపోతున్నారో వారందరినీ రక్షించాలి అనే ఆశ కలిగి ఈ కార్యక్రమాలన్నీ చేస్తూ ఉన్నాడు. చేయకపోతే ఏమవుతుంది? యేసుక్రీస్తు వారు వస్తారు. ఎవరైతే విశ్వాసం కలిగి ఉన్నారో వారిని మాత్రమే తీసుకువెళ్తారు. మేము సంఘాలకు వెళ్తున్నాం కదా, మేము ప్రతి ఆదివారం ఆరాధనకు వెళ్తున్నాం కదా, మేము కానుకలు ఇస్తున్నాం కదా అని అనుకుంటే సరిపోదు. తమ జీవితాలు కూడా ప్రభువులో కట్టబడాలి. అలా కట్టబడితేనే ఆయన కోరుకున్న జీవితాన్ని మనం జీవించినట్టు, అలా జీవిస్తేనే ఆయన తన యుద్ధకు తీసుకువెళ్తాడు. మరి ఏం చేయాలి? యేసుక్రీస్తు వారి యొక్క రాకడలో ఎత్తబడాలి అంటే ఏం చేయాలి అంటే,
మొట్టమొదటిగా రక్షణ పొందాలి. ఏం పొందాలి? రక్షణ పొందాలి. రక్షణ ఎలా వస్తుంది చెప్పండి? రక్షణ ఎలా వస్తుంది చెప్పాలి. అలా తప్పులు ఏమి ఉండవు, అందరూ తెలిసిన వారే. రక్షణ ఎలా పొందాలి? ఇప్పుడు నేను యేసుక్రీస్తు నాకు తెలియదండి. మీరు రక్షింపబడ్డారు, మీ దగ్గరికి వచ్చి నేను రక్షణ ఎలా పొందాలని చెప్పి అడిగాను. మీరు ఏ సమాధానం చెప్తారు చెప్పండి? ఎవరు చెప్పడం వల్ల? రక్షింపబడదు అని చెప్పి వాక్యంలో చదివేశారు. కానీ రక్షణ ఎలా పొందాలి అంటే ముందుగా మారు మనసు పొందాలి. ఏం పొందాలి? మారు మనసు పొందాలి. ఏంటి మారు మనసు అంటే? ఏంటి మారు మనసు అంటే? ఏదైతే మనం పూర్వము ఏవైతే క్రియలు చేశామో వాటిని చేయను అని చెప్పి మనసులో నిశ్చయించుకోవడం, దానినే మారు మనసు అంటారు. అబద్ధాలు ఆడేవాడు అబద్ధాలు మాట్లాడనని చెప్పి నిశ్చయించుకుంటాడు. బూతులు మాట్లాడేవాడు బూతులు మాట్లాడనని చెప్పి నిశ్చయించుకోడు. వ్యభిచారం చేసేవాడు వ్యభిచారం చేయను అని చెప్పి నిశ్చయించుకోడు. దొంగతనాలు చేసేవాడు దొంగతనాలు చేయను అని చెప్పి నిశ్చయించుకోడు. ప్రభువు కొరకు నా జీవితాన్ని అర్పించేస్తాను అని చెప్పి నిశ్చయించుకోవడం. ఇవి నిశ్చయించుకున్న తర్వాత తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు ఆయన నామములో బాప్తిసం పొందితే అప్పుడు నీవు రక్షింపబడతావు. రక్షింపబడిపోయావా బాప్తిసం పొందితే? లేదు. రక్షణ పొందడానికి అది ఒక తొలిమెట్టు మాత్రమే. రక్షణ పొందడానికి బాప్తిసం తొలిమెట్టు మాత్రమే. మరి బాప్తిసం పొందిన తర్వాత ఏం చేయాలి అంటే, బాప్తిసం పొందిన నీవు సంఘంలో చేర్చబడతావు. సంఘంలో చేర్చబడ్డావు అంటే దినదినము వాక్యంలో ఎదుగుతూ తమ భక్తి జీవితంలో పరిణితి చెందుతూ ఉండాలి. ఇలా చెందుతూ నువ్వు అంతం వరకు జీవించావు అనుకో, అప్పుడు మాత్రమే. ఎప్పుడు? అంతం వరకు సహించి నువ్వు ఏదైతే పరిశుద్ధంగా జీవించడానికి నువ్వు తీర్మానం చేసుకున్నావో ఆ జీవితాన్ని నువ్వు అంతం వరకు సహించి జీవిస్తే మాత్రమే రక్షింపబడతావు. అప్పుడు మాత్రమే మృతుల్లో ఉంచి లేపబడతావు. అప్పుడు మాత్రమే ప్రభువు నిన్ను తనున్న లోకానికి తీసుకువెళ్తాడు. ఇప్పుడు రెండో రాకల్లో నేను ప్రభువుని ఎదుర్కోవాలి అంటే ఏం చేయాలి అంటే, మొదటిగా రక్షణ పొందాలి, తర్వాత పాపాన్ని విడిచిపెట్టాలి. ఈసారి చూస్తే 1 యోహాను పత్రిక 3వ అధ్యాయం 3వ వచనం. ఆయన యందు ఈ నిరీక్షణ పెట్టుకొనిన ప్రతి వాడును ఆయన పవిత్రుడై ఉన్నట్టుగా తన్ను పవిత్రునిగా చేసుకొనెను. చాలా అంటే దేవుడు ఏ విధంగా అయితే పరిశుద్ధుడిగా ఉన్నాడో ఈ రక్షింపబడిన వ్యక్తి కూడా ఏం చేయాలి? పరిశుద్ధంగా ఉండాలి. అలా ఉంటే మాత్రమే నీవు రక్షింపబడతావు. తర్వాత ఏం చేయాలి అంటే రెండవ రాకంలో యేసుక్రీస్తు వారిని ఎదుర్కోవాలంటే ఏం చేయాలంటే, మూడో విషయం, మొదటి విషయం ఏంటంటే రక్షణ పొందాలి, రెండో విషయం పాపాన్ని విడిచిపెట్టాలి, మూడో విషయం ఏంటంటే మెలకువగా ఉండాలి. ఒకసారి చూస్తే మత్తయి సువార్త 24వ అధ్యాయము 42వ వచనం. కావున ఏ దినమున మీ ప్రభువు వచ్చునో మీకు తెలియదు కనుక మెలకువగా ఉండుడి. ఏం చేయాలంట అంటే, మెలకువగా ఉండడం అంటే పడుకోకుండా ప్రభు ఎప్పుడు వస్తారా అని చెప్పి చూడడం కాదు. మెలకువగా ఉండడం అంటే ఏంటంటే, ఒకవేళ ఇంటికి దొంగ వస్తున్నాడు అని చెప్పి మనం ఏం చేస్తాం? ఇంటిలో ఉన్న తలుపులన్నింటికి తాళాలు వేసేసి ఇటువైపు వస్తారా, ఏ శబ్దం వస్తుందా అని చెప్పి చాలా జాగ్రత్తగా చూస్తూ ఉంటాం. అలాగే మన భక్తి జీవితంలో కూడా మనం ఏం చేయాలి అంటే, ప్రభు ఏ దినమైనా రావచ్చు, నా జీవితం ఎలా ఉందో అనే ఒకసారి పరీక్షణ చేసుకుంటూ, ఏదైనా తప్పు చేస్తున్నానేమో, దేవునికి వ్యతిరేకమైన క్రియలు ఏమైనా చేస్తున్నానేమో అని నిత్యము పరీక్షించుకుంటూ ఉండాలి. ఉండి ప్రభువు వస్తాడు, వచ్చే సమయానికి నేనేం చేయాలి? ప్రభువుతో పాటు ఎత్తపడాలి అనే నిరీక్షణ, ఆ విషయాన్ని కలిగి ఉండడమే మెలకు. తర్వాత చూస్తే
యేసుక్రీస్తు వారి రెండవ రాకల్లో నేను ప్రభువుతో పాటు వెళ్ళాలి అంటే 4వ విషయం ఏంటంటే ప్రార్థన చేయాలి. ఒకసారి మనం చూస్తే లూకా సువార్త 21వ అధ్యాయము 36వ వచనం. కాబట్టి మీరు జరగబోవు వీటినెల్లను తప్పించుకొని మనిషి కుమారుని ఎదుట నిలువబడుటకు శక్తి గలవారన్నట్లు ఎల్లప్పుడూ ప్రార్థన చేయుచు మెలకువగా ఉండుడని చెప్పాను. అంటే మనం క్రీస్తు రాకల్లో ఎత్తబడాలి అంటే ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ఎల్లప్పుడూ ప్రార్థన చేయాలి అంట. అంటే ప్రతి క్రైస్తవుడికి ఏముండాలి? ప్రార్థనా జీవితం ఉండాలి. ఇంకా చూస్తే మత్తయి సువార్త 28వ అధ్యాయము 18, 19 వచనాలు. అయితే యేసు వారి వద్దకు వచ్చి పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారము ఇవ్వబడి ఉన్నది. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయుడి, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ నామములో వారికి బాప్తిసం ఇచ్చుడి. అంటే ఏం చేయాలి? సమస్త జనులను శిష్యులుగా చేయాలి. సమస్త జనులను శిష్యులుగా చేయాలి అంటే ఏం చేయాలి అంటే సువార్తను ప్రకటించాలి. ఇదే విషయాన్ని మనకి మార్కు సువార్త 16వ అధ్యాయం 16వ వచనంలో ఉంటది. మీరు సర్వ సృష్టికి వెళ్ళి సువార్తను ప్రకటించును అనే విషయాన్ని రాయిస్తూ ఉంటాడు. కాబట్టి నీవు రక్షింపబడిన నీవు అనేక మందిని రక్షించేటట్లుగా సువార్తను ప్రకటించాలి. ఒక 6వ విషయం ఏంటంటే సహోదరులను బలపరచాలి. తెస్సలోనికయులకు రాసిన పత్రిక మొదటి పత్రిక 4వ అధ్యాయము 18వ వచనం. కాబట్టి మీరు ఈ మాటల చేత ఒకరినొకడు ఆదరించుకునుడి. అంటే ఒకరినొకరు మనం ఏం చేసుకోవాలి? ఆదరించుకోవాలి. అలా ఉంటే మాత్రమే మనము యేసుక్రీస్తు వారు రెండవ రాకల్లో వచ్చినప్పుడు మాత్రం ఎత్తబడతాం. లేని ఎలా మనం విడిచిపెట్టబడతాం. ఆనాటి నోవహు దినంలో ఎలా అయితే రక్షణ వాళ్ళలో లేని వారు ఏ విధంగా అయితే నాశనం అయిపోయారో, లోతు దినంలో ఏ విధంగా అయితే దేవుని మాటకు అవిధేయత చూపించారో, అట్టి రీతిగానే మనం ఏమవుతాము? ఈ విషయాల్లో మనం నిరీక్షణ కలిగి లేకపోతే గట్ట ఆనాడు ఏ విధంగా అయితే విడిచిపెట్టబడ్డారో ఆ జనులు, మనము కూడా ఆ రీతిగా విడిచిపెట్టబడతాం. కాబట్టి మనము మెలకువగలిగి యేసుక్రీస్తు వారు చెప్పిన విధంగా మనం నడుచుకోవాలని చెప్పి తెలియజేస్తూ నా మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన చేసి ముగిస్తాను. కళ్ళు మూసుకోండి. మహాపరిశుద్ధుడవు మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోక తండ్రి, మీ పరిశుద్ధమైన ఘనమైన శ్రేష్టమైన పవిత్రమైన నామానికి స్తోత్రాలయ్యా. మీ ప్రేమ చేత మీ కృప చేత మమ్మల్ని కాచి కాపాడి జీవింపు చేస్తున్న విధానం మీకు స్తోత్రాలు తండ్రి. ఈ వర్షంలోనైనా తండ్రి